హలో ఎవరీవన్, స్టూడియోలో ప్రస్తుతం జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, జేపీ వెంచర్స్ సంస్థ వాళ్ళు గతంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపారన్నట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న దానికి మేమెల్లా కడదామన్నట్లు కూడా క్వశ్చన్ చేస్తున్నట్టు చూస్తున్నాం. ఏంటి అసలు ఇష్యూ? వాస్తవమే కదా. ఇప్పుడు జేపీ వెంచర్స్ ఏదైతే చిత్తూరు జిల్లాలో అదేదో తమిళనాడు పేరుతో ఉంటుందండి నది, అడంగల్ అరణ్యార ఏదో సొంత నది పేరు గుర్తు రావట్లేదు, అరణ్యారు ఏదో అంటుంది, అడంగల్ నది. ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ఇసుక తవ్వకాలు, ఇసుకదంతా తెలిసిందే కదా, లెక్కరు ఇసుక ఇవన్నీ మాఫియా కదా. సో అది ప్రకృతికి నిబంధనలకి, పర్యావరణ నిబంధనలకి అనుగుణంగా కాకుండా వీళ్ళని ఇచ్చినట్టుగా తవ్వుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో అనుమతి ఇచ్చింది. ఎందుకు ఇస్తుంది? ఇస్తుంది. మా వెనక సపోర్ట్ ఉంది, మాకు మద్దతు ఉంది, మాదే ప్రభుత్వం, మమ్మల్ని ఎవడు అడిగేవాడలేడు, నువ్వెవడరా మమ్మల్ని అడగడానికి అనేవాళ్ళే కదా. సో ఎక్కడికక్కడ ఆ ప్రాంతంగా ఉండేవాళ్ళు దోచేసుకోవడం అన్నీ జరిగాయి. ఎందుకంటే ఆఖరికి ఇల్లు గృహ నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అవస్థలు పడ్డారండి. ఎక్కడ నిర్మాణాలు లేవు, ఇసుక దందా వచ్చింది, దాంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయాయి. లారీ లోడు 10,000 ఇసుక లారీ లోడు. నేను 5 ఏళ్ళ కిందట మాట చెప్తున్నా. ఇట్లా దొరికిన కాటికి దోచుకుని అది ఇది చేశారు, ఇది చేశారు. ఒకటి కాదులేండి, మరి అవన్నీ తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. సరే, అప్పట్లో కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు చాలా ఫైట్ చేశారు. ఆ ఇసుకు సంబంధించి ఏదైతే ఉందో అది పర్యావరణ విరుద్ధంగా వెళ్తున్నారు, దీని మీద చర్యలు చేపట్టాలని కూడా కేసు వేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. బట్ అది మనకు తెలిసిందేగా, వాయిదాలు, ఆ వాయిదా ఈ వాయిదా, ఏదో బాబు నా మా వాడికి ముట్టి నొప్పి పన్ను నొప్పి ఏదో అని చెప్పి వాయిదా తీసుకోవడం, రాలేకపోయారని చెప్పడం, మొత్తానికి అది నాన్స్తూ ఉంది. ఇలా సాగుతుంటే వైసీపీ ప్రభుత్వం జేపీ వెంచర్స్ అనే ఒక సంస్థకి తవ్వుకుంటారు, అమ్ముకోండి, మాకు ఎంత ఇచ్చేయండి, డీల్ అంతే కదా, మీరు తవ్వుకోండి మాకు ఎంత ఇచ్చేయండి. అది ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళదు, వీళ్ళ పాకెట్లోకి వెళ్ళి ఉంటుంది. సాధారణంగా ఆ జిల్లా స్థాయిలో చిత్తూరు జిల్లా స్థాయిలో ఉండే మహామహులు ఎటువంటి వాళ్ళో మనకు తెలిసిందే. మన అడవిలోనే పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళు అటువంటి నాయకులు అక్కడ ఉన్నారు కదా. సో వాళ్ళు మొత్తానికి కమిషన్కి ఏదో అప్ చెప్పేశారు, అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం అంటే అటువైపు వెళ్ళి ఎవడు మాట్లాడే సీనే లేదు, ఏ అధికారి ప్రశ్నించలేడు. సరే, మొత్తం మీద సుప్రీంకోర్టులో ఇది వాయిదా వచ్చి ఇప్పుడు మొన్న తీర్పు ఏమిచ్చిందంట, మీకు తెలిసి కూడా పర్యావరణానికి విరుద్ధంగా ఎందుకు ఈ తవ్వకాలు జరిపారు, 18 కోట్ల జరిమానా కట్టండి అని తీర్పిచ్చిందంట. మేమెందుకు కడతాము, ప్రభుత్వం అనుమతి తీసుకొని మేము తవ్వకాలు జరిపాము, అనుమతి ఇచ్చిన ప్రభుత్వానికి తప్పు, అదే కడుతూ మాకు సంబంధం లేదని వీళ్ళు ఇప్పుడు రివర్స్ పిటిషన్ వేశారట. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు ఎవడో పక్కింటి వాడు వచ్చి మీ ఇంట్లో చెత్త పోసాడు, అవునా? వెంటనే ఏం చేశారు, చెత్త పోసాడు కాబట్టి ఆ ఇంటి ఓనర్కి మీరు జరిమానా విధిస్తే ఎంతవరకు కరెక్ట్? నేను పోసినప్పుడు మీరు కాముగా ఊరుకున్నా, మీరు ఎందుకు రిజెక్ట్ అవ్వలేదు, మీరే ప్రతిస్పందించాలని చెప్పాలి. అలా కాకుండా అనుమతి ఇచ్చారు కాబట్టి నేను చెత్త వేసాను అంటాడు. అనుమతి ఇచ్చినోడికి తప్పు కదా. చెత్త వేసినందుకు నాకెందుకు పనిష్మెంట్ ఇస్తారో, అనుమతి ఇచ్చినోడికి పనిష్మెంట్ ఇవ్వండి అనేది జేపీ వెంచర్స్ యొక్క ఆలోచన. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు అటు తిరిగి ఇటు తిరిగి, బాబు మీరు దాన్ని ఏమంటారు, ప్రభుత్వం మీరే కట్టాలి, మీరే అనుమతి ఇచ్చారు కదంటే, ప్రభుత్వం మాది కాదుగా, మేము లేముగా, అప్పుడు కూటమి లేదప్పుడు, ఇప్పుడు ఉన్నది కూటమి. కోర్టు ఏమని తీర్పిచ్చింది, వీడు ఒకవేళ కట్టకపోతే అనుమతి ఇచ్చింది మీరే కాబట్టి సరే మీరు కట్టండి, లేదా చెరిసగం ప్రభుత్వం సగం తప్పు ఉంది, మీది సగం తప్పు ఉంది, ప్రభుత్వం సగం కట్టాలి మీరు సగం కట్టాలి అన్నాడే అనుకోండి, ప్రభుత్వం ఎందుకు కడుతుంది? అప్పుడు వైసీపీ ప్రభుత్వం కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా. ఇది ఎప్పుడు నానుతుంది, ఎప్పుడు రుజువు అవుతుంది? సార్, ఇప్పుడు ఇది ఎవరు కడతారంటారు మరి? ఆ భారం మళ్ళీ ప్రజల మీదే. కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు కడుతుంది? ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కూటమి ప్రభుత్వమా? కాదు కదా. సో ఇప్పుడు మరలా దానికి అనుమతి ఇచ్చినప్పుడు ఆ అనుమతి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు కూడా మళ్ళీ మెల్లగా తెర మీదకి వస్తారు. ఎవరు నీకు అనుమతి ఇచ్చారు, నువ్వు ఆ శాఖాపరమైన మంత్రి ఎవరు, ఆ మంత్రికి అనుమతి ఇచ్చింది, అప్పుడు మంత్రి ఎవరు, అప్పుడు నాయకుడు ఎవరు, మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టండి కేసు. అంటే ఒక్కొక్కటిగా ఎన్ని చుట్టుకుంటున్నాయో చూడండి. వాళ్ళకి ఎవ్వడు సదాచారి కాదండి, అలా ఉన్నారు పరిస్థితుల్లో. అంటే ఏ నాయకుడు తీసుకోండి వైసీపీలో, గత 5 ఏళ్ళలో ఏ జిల్లాలో ఏ నాయకుడిని తీసుకోండి, ఒక్కొక్కటిగా తీగలాగుతుంటే డొంకంతా కదులుతుంది. ఒకడు ఆ స్కామ్, ఒకడు ఈ స్కామ్,
రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్లు కూడా మళ్ళీ పేరు మార్చి అమ్మేశారే జోగి రమేష్ గారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుమారుడు కలిపి. అటువంటి వాడిని అరెస్ట్ చేసి జోగి రమేష్ గారి భార్య మీడియా ముందుకు వచ్చి ఏడుస్తోంది. ఆ తర్వాత మొన్న ఎవరినో అరెస్ట్ చేస్తే కూడా వాళ్ళ మిసెస్ కూడా నా కొడుకు అమ్మాయి, అదే మిథున్ రెడ్డి గారి అమ్మాయి వాళ్ళ మదర్, నా కొడుకు అమాయకుడని ఆవిడ ఏడుస్తుంది, పెద్దిరెడ్డి గారి భార్య. అందరూ అమాయకులే పిల్లలు. మరి ఎట్లా ఇంత దారుణాలు జరిగాయి? ఎవరు విడుదల రజనీ గారు కాంట్రాక్టులకి వాళ్ళకి ఎంతో డబ్బులు ఇవ్వాలంట, ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. ఇంకా కొడాల నాని సంగతి చెప్పక్కర్లేదు. ఆ అంబటి రాంబాబు గారు ఒక్కడే కొంచెం ఈ అమ్మాయిల విషయాలు ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నాడు తప్ప ఇలాంటి స్కామ్లు అయితే ప్రస్తుతానికి ఏం లేదు. మరి ఆ స్కామ్లు బయటకు వస్తలేదు, చూడాలి. ఇక రోజా గారు అంటే ఆ టికెట్లు అన్నారు, తిరుపతి ఏవో అన్నారు, రకరకాల ఆవిడ ఎదుర్కొంటుంది. పేరు నాని గారు ఆ భార్య గురించి ఫేస్ చేస్తున్నాడు ఆయన. ఇట్లా ఎవ్వరు కూడా క్లీన్ చిట్ లేరా అండి? అంటే ఎట్లా అయిపోయిందంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళని పోటీ చేయకూడదు అనే చట్టం వస్తే బాగుండు అనే పరిస్థితిలో ఆఖరికి కావాలని ఇరికించే వస్తువు కూడా ఉన్నాయిగా, కొన్ని ప్రూవ్ అవ్వలేకపోతున్నాయిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెట్టారండి, దాని ప్రూఫ్ ఏదండి? మళ్ళీ అతను పిలిపించి విచారణకో సంతకంకో రావాలి కదండి, బెయిల్ వచ్చాక ఏం ఎక్కడ అయిందండి? అంటే ఎక్కడికక్కడ కామప్ చేసేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, లేనిపోని పత్రాలు సృష్టించారు, ఆ తర్వాత ఆ పత్రాలు కూడా కాల్చేశారు. దాని తాలూకు అధికారి గౌహతికి ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఏంటి ఇది, ఎంత హైడ్రామా ఏంటి అసలు? సో ఇవన్నీ చూస్తే అసలు నిజంగా ఇలాంటి వాటికి స్పెషల్గా ఒక కోర్టు ఏర్పాటు చేయాలండి. ఎస్పెషల్లీ కేవలం వైసీపీలో జరిగిన ఆగడాలకి అరాచకాలకి గత 5 ఏళ్ళకి సంబంధించి స్పెషల్గా ఒక కోర్టు సరిపోదేమో, ఓ 2-3 మొబైల్ కోర్టులు కూడా పెట్టాలేమో. అంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక వార్త చూశాను, వల్లభనేని వంశీ గారు ఆయన అనుచరులు పరారీలో ఉన్నారు, వాళ్ళు దొరికిన ఇప్పటికి బెయిల్ వచ్చేసేది అరెస్ట్ అయ్యింటే అని. మరి అటువంటి వాళ్ళ కోసం ఇంకెన్ని కోర్టులు కావాలి? ఆ అనుచరులందరూ కూడా ఈ దందాలో భాగస్వామ్యం అయితే ఎన్ని కోర్టులు సార్ట్అవుట్ చేయగలుగుతాయి? మళ్ళీ అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదని లాయర్లు వెంటనే పిటిషన్ పెట్టడం, మళ్ళీ వాయిదా తీసుకోవడం. అంతవరకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అండి ఎన్ని ఇష్యూలు నడుస్తున్నాయండి ఆయన మీద. ఈబీ అంటారు, సిబిఐ అంటారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఇవన్నీ ఏమిటండి? ఇంకా ఆయన బెయిల్ మీదే ఉండడం ఏంటి? ఈ బెయిల్ మీద ఆయన ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి? ఇప్పుడు మరలా రిలీజ్ అయ్యి ఇదేవడం ఏంటి? కొనసాగడం ఏంటి? ప్రతి నెల వచ్చి మొన్న వచ్చి రప్ప అనుకుని వెళ్ళాడు ఆయన, ఏదో స్వాతంత్ర సమరయుడు జైలు నుంచి వచ్చినట్టుగా. ఎట్లా ఇది ఎప్పుడు సార్ట్ అవుట్ అవుతుందండి? సో ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, బాబు జేపీ వెంచర్స్ మీ 18 కోట్లు కట్టాలని. జేపీ వెంచర్స్ ఏముంటుంది? ఇప్పుడు ప్లేట్ ఫిరాయించినట్టే కదా, దండుకున్నంత. అప్పుడు ఇప్పుడు అదే అడుగుతారు, నువ్వు నిజంగా నీకు తెలియదు అన్నప్పుడు నువ్వు అమ్ముకున్నాగా, ఎంతకు అమ్ముకున్నావు? ఆ లావాదేవీలు తీయి. సో ఒకటి కట్టు, నువ్వు ఇంకేం కట్టకు. అప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా, ప్రభుత్వంకి ఏమైనా నువ్వు తాయిలాలు ఇచ్చావా? వాళ్ళందరూ తీసుకురా. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఆ అధికారి ఎవడు అందరూ కదులుతారు. వెయిట్ అందరికీ ఉంది, అందరినీ చుట్టుకుంటుంది ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ.